హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో అండ్ ఈరోజు వచ్చేసి కొంచెం కొత్తగా సెటప్ కొంచెం రియాక్షన్ గురించి మాట్లాడదాం అనమాట. బేసికల్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ హరిహర వీరమల్లు. ఇన్ని రోజులు పోస్ట్పోన్ అయ్యి డేట్స్ మారుతూ అసలు అసలు నిజంగా షూటింగ్ జరిగిందా లేదా, అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ చేశారా లేదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ అసలు ఉందా లేకపోతే మొత్తం వెళ్ళిపోయిందా? ఎందుకంటే డైరెక్టర్స్ మారిపోయారు అండ్ ఆల్సో ఫస్ట్ క్రిష్ జాగర్లో మురళి చేశారు, దాని తర్వాత మనకి ఏఎం రత్నం చేశారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మధ్యలో త్రివిక్రమ్ గారు కూడా వచ్చారు. సో ఇన్ని మిక్స్డ్ ఫీలింగ్స్తో ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ అది ఎలా ఉంటుంది అండ్ డైలాగ్స్ ఎలా ఉంటాయో లెట్స్ సీ అబౌట్ ఇట్. అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. అంటే హిట్ అవుతుందో హిట్ కాదో ఫట్ అవుతుందో ఏమో మనకు తెలియదు, కానీ ఓన్లీ వే హిట్ అవ్వాలి అనే పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తాం. బికాస్ దీని మీద లో ఎక్స్పెక్టేషన్స్ ఉండి నాకైతే బేసికల్గా నేనైతే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఓజీ దీనికన్నా. బట్ ఇది కూడా హిట్ అయితే ఏమవుతుంది, హిట్ అయిపోవాలి అంతే. బాగుంది, స్టోరీ చాలా బాగుంది అండ్ ఆల్సో అన్నీ బాగున్నాయంటే బాగుంటుంది అంతే. ఫీల్ పాజిటివిటీ, బీ పాజిటివిటీ. ఓకేనా, లెట్స్ డైవ్ ఇన్ టు ద ట్రైలర్ రియాక్షన్ ఆఫ్ హరిహర వీరమల్లు. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పుడు దాకా మేకలు తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రిపిస్తున్న మామయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది కూడా మృగాలు తిరిగే చోటు. అంది వచ్చేసిన ఐ హ్యావ్ ఎ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. అంటే సూపర్ డూపర్గా ఉంది, అసలు క్రేజీగా ఉంది, ఇప్పుడు వెళ్ళిపోవాలి అని లేదు. అండ్ ఆల్సో ఇట్స్ లైక్ నార్మల్ అనిపించింది నాకైతే. అండ్ ఎందుకో ఇది ఎలా ఉందంటే విఎఫ్ఎక్స్ కొంచెం ఓకే బాగానే ఉన్నాయి, ఓకే చేశారు, ఉన్న దానిలో దే హ్యావ్ పుల్డ్ ఇట్ మోర్, అంటే బాగానే చేసుకుని వచ్చారు అనిపించింది. అండ్ ఇంత డిలే అయినా కూడా ఆ క్వాలిటీ పర్పస్ నాకు తెలిసి ఇంకొంచెం బాగుంటే బాగుంటుందేమో అనిపించింది. బికాస్ మనకి టైం ఉన్నప్పుడు వీ కెన్ డూ మోర్ కదా.
జస్ట్ లాజిక్ అంతే అనమాట. ఇంకా పెద్ద ఎక్కువ ఏం లేదు. అంటే మనకు టైం ఉన్నప్పుడు మనం ఇంకొంచెం బాగా చేయొచ్చు అండ్ ఆల్సో ఇంకొంచెం క్వాలిటీ ప్రోడక్ట్ తేవచ్చు అండ్ ఆల్సో ఆ సాంగ్ కానీ లేకపోతే ఇంకేమైనా కానీ ఎవ్రీథింగ్ దట్ ఇన్స్పైర్ యూ అనేది తేవచ్చు. కానీ ఇది ఎలా ఉందంటే ఒక ఫ్యాన్స్‌కి లేకపోతే కొన్ని డైలాగ్స్ ఓరియెంటెడ్‌గానో లేకపోతే కొన్ని ఆహ్, ఎ ఎవరి కోసమో ఈయన చేశాడు, పోరాటం చేశాడు. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ తీసుకొనొచ్చి పెట్టినట్టుంది. బట్ ఓవరాల్‌గా అయితే ఇట్ వాస్ గుడ్. చూడొచ్చు. అండ్ చూద్దాం ఎలా ఉంటదో. జూలై 24th కదా! లెట్స్ గో వాచ్ ఇన్ థియేటర్స్. మేబీ ఐ ఫీల్ లిటిల్ ల్యాగ్ అయితే అనిపిస్తుంది. నాకు ట్రైలర్‌లోనే ల్యాగ్ అనిపించిందంటే ఓవరాల్‌గా థియేటర్‌కెళ్ళి ఎక్స్‌పీరియన్స్ కూడా కొంచెం ల్యాగ్ అనిపిస్తది. బోర్ అనిపిస్తది. కానీ కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. అండ్ మేజర్‌గా నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే నా లాస్ట్ పార్ట్స్ వేరేస్ లాస్ట్‌లో కొన్ని సీన్స్ వచ్చినాయి కదా! మనకి బాబీ డియోల్‌తో అండ్ ఆల్సో ఆ వుల్ఫ్‌తో ఆ సీన్స్ కొంచెం నాకు అంత అంత పర్ఫెక్ట్ అనిపియలేదు. మిక్స్ ఆఫ్ ఆ వీఎఫ్ఎక్స్ గాని లేకపోతే గ్రాఫిక్స్ గాని ఆర్ ఎల్స్ ఎనీథింగ్. బట్ లెట్స్ హోప్ అసలు నిజంగా స్టోరీ గాని, నిజంగా మనము ఆ థియేటర్‌కెల్ ఎక్స్‌పీరియన్స్ గాని బాగుంది. అసలు సూపర్ మూవీరా! స్టోరీ చాలా బావుంది అని ఎళ్ళిపోతే మనకు గ్రాఫిక్స్ గాని, వీఎఫ్ఎక్స్ గాని అవసరం లేదు. బికాజ్ మెయిన్ కంటెంట్ స్టోరీ కాబట్టి ఆ స్టోరీ బాగుంటే మాత్రం ఇలాంటివి ఎవ్వరు పట్టించుకోరు. బట్ ల్యాగ్ అయ్యి అండ్ ఆల్సో ఆ స్టోరీని ఎలాబరేట్ చేసి అన్నెసెసరీ థింగ్స్ పెట్టి, అన్నెసెసరీ డైలాగ్స్ పెట్టి, అన్నెసెసరీ చేస్తేనే వి ఫీల్ లిటిల్ బిట్ బోర్డ్ గానీ లేకపోతే ఇంకేమైనా గానీ అవుతదని అనుకుంటున్నా. సో అదనమాట సంగతి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రియాక్షన్ టువర్డ్స్ హరిహర వీరమను అండ్ ఇట్ వాస్ గుడ్ నాకైతే. ఓకే చూద్దాం. ఓకే మరి అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.